కానీ ఆయన రాసిన నాకు రీసెంట్ గా తెలిసింది కొన్ని సాంగ్స్. సో ఉద్రవినాలో నమ్మకు నమ్మకు హీరే ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదా. సో మీరు చిరంజీవి గురించి అంటే ఇప్పుడు వచ్చిన బోలా శంకర్ ఈ 2K కిడ్స్ పడుతుంది. ఓజీ అంటే సత్తు ఉంది, నెత్తురు ఉంది, దేహం ఉంది. సో ఇవన్నీ నీకు తోడున్నాయి. సో నువ్వు ఎవరు లేరు అని నువ్వు పడిపోవాల్సిన అవసరం లేదు. లేచి పరిగెత్తు అని వాళ్ళకి చిరంజీవి రా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, సో అల్లు అర్జున్ గారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ నాటు యార్కర్. సో నాటు యార్కర్ ఇస్ ఎన్ యూట్యూబ్ ఛానల్. వీఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మూవీస్ అండ్ క్రికెట్ గైస్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకోవడం అనేది మెయిన్ కాన్సెప్ట్. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి. సో బేసికలీ రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. 100% ఆఫ్ ద ఛానల్ ఇస్ బిలాంగ్స్ టు మూవీస్ అండ్ క్రికెట్. సో we'll discuss lot about movies, we'll discuss lot about cricket. So please support us, please give feedback, please subscribe, like, share, subscribe. First time guys, koncham confuse aina. Okay, like, share, subscribe. So let's start our video. thumbnail చూసే ఉంటారు. ఇలాంటి ఒక ఛానల్ పెట్టినప్పుడు స్టార్టింగ్ వీడియో ఎలాంటి వీడియో దేని గురించి చేయాలని డిస్కస్ చేస్తున్నప్పుడు we got an idea like we'll talk about the lyric writer, the legendary lyric writer, legendary Telugu lyric writer సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో ఆయన చాలా సాంగ్స్ రాశాడు, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ రాశాడు అండ్ లైక్ మోటివేషనల్ మోస్ట్. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పైలట్ వీడియో లైక్ స్టార్టింగ్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు విల్ కమ్ ఇన్ టు కంక్లూజన్ లైక్ విల్ talk about the lyric writers, that too especially lyric writer, the legendary lyric writer సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇండస్ట్రీలో అందరూ శాస్త్రి గారు అని పిలుస్తారు. సో ఆయన గురించి మాట్లాడడం లైక్ సముద్రంలో కొంచెం మాట్లాడినట్టు ఒక స్పూన్. సో మా వీడియో అలా ఉంటది, ఆయన ఒక సముద్రం అయితే మేము చేసే వీడియో ఒక చిన్న స్పూన్. సో మేము పుట్టక ముందు సాంగ్స్ రాశాడు, మేము పుట్టిన తర్వాత సాంగ్స్ రాశాడు. సో మా జనరేషన్ లో మాకు బాగా అర్థమైన సాంగ్స్, మాకు బాగా నచ్చిన సాంగ్స్ జస్ట్ క్యాజువల్ గా డిస్కస్ చేస్తాం. సో డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని సో వీఆర్ నాట్ ఎ గ్రేట్ సింగర్స్, విల్ ట్రై టు సింగ్ ద సాంగ్స్ ఇన్ ఎ టోల్. సో ప్లీజ్ అండర్స్టాండ్, డోంట్ గివ్ బ్యాక్ కమెంట్స్. ఇచ్చినా పర్లేదు, విల్ టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ బికాస్ వీ డోంట్ నో how to sing and all. Okay, let's dive into the video guys. So first నీకు సిరివెన్నెల గారు అంటే నీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంద్రా? వాట్? నాకు బేసిక్లీ సిరివెన్నెల శాస్త్రి గారు అంటే ఫస్ట్ ఏ సాంగ్ ఏది గుర్తు కాదు. మనసంతా నువ్వే సినిమాలో ఆయన ఒక ఇది ఉంటది చూసిన, ఒక మొత్తం పోర్షన్ ఆడిటోరియంలో లవ్ గొప్పదా ఫ్రెండ్షిప్ గొప్పదా, ఆ సీనే నాకు గుర్తు వస్తుంది. లైక్ ఆ వయసులో నేను ఆయన ఫస్ట్ టైం చూసింది అదే మూవీ. సో లేటర్ నాకు తెలుసు ఆయన ఒక లిరిక్ రైటర్ అని తెలిసినప్పుడు ఓకే అతను ఆ మూవీలో ఉన్నాడు. ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్ ఆయన. తర్వాత నువ్వు సాంగ్ అంటే రీసెంట్ గా ఫేమస్ మరి అంతగా మహాచింతగా మొహమ్మడుచుకో కదా, సీతమ్మ వాకిట్లు సిరిమల్లె చెట్టు రీసెంట్ గానే రిలీజ్ అయింది, చాలా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ ద సాంగ్ చిన్నోడు పెద్దోడు. చిన్నోడు పెద్దోడని వాళ్ళ పేర్లు రీసెంట్ గా తెలిసిన అనుకుంటా, చెప్పింది. సో సాంగ్స్ గురించి ఆ సాంగ్ లో చాలా మీనింగ్ ఉంటది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఆ సాంగ్ ఏదో లిరిక్ ఫేమస్ అయింది, మీకు కూడా తెలిసే ఉంటది. సో ఆ సాంగ్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో ఆ సాంగ్ లో ప్రతి లైన్ చాలా బాగుంటది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ విల్ మూవ్ ఫార్వర్డ్ టు అదర్ సాంగ్స్ విచ్ వీ బోత్ లైక్. మేబీ మీకు మేము మాట్లాడే సాంగ్స్ నచ్చిండకపోవచ్చు, లేదా ఇంకొన్ని సాంగ్స్ మీకు నచ్చిండొచ్చు. సో నీకు ఫస్ట్ ఇంప్రెషన్ లేదా బెస్ట్ సాంగ్ ఆఫ్ అంటే నాకు చాలా సాంగ్స్ అంటే ఇష్టం ఆయనకి, కానీ ఆయన రాసిన నాకు రీసెంట్ గా తెలిసింది కొన్ని సాంగ్స్. అంటే కొద్ది చిరంజీవి సాంగ్ 90s సాంగ్, ఈ నమ్మకు హీరే ఈ సాంగ్ నాకు మనోడు చెప్పే ఆ సాంగ్ ఒకసారి అంటే ఆ సాంగ్ నాకు ముందే తెలుసు, కానీ లిరిక్ రైటర్ ఆయనని నాకు రీసెంట్ గా తెలిసింది. అది 90s సాంగ్స్ తెలియదు. కరెక్ట్. అవర్ బోత్ ఫాదర్స్ ఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి గైస్. అప్పట్లో ఇంట్లో పని డెక్కుల్లో
చిరంజీవి సాంగ్స్ లేదే పని కాదు. సో అలా మాకు రిజిస్టర్ అయిన సాంగ్స్ అవి. మా నాన్న ఇప్పుడు వెళ్ళినా కూడా చిరంజీవి సినిమా వచ్చిందంటే నన్ను కూర్చోబెట్టి చూపిస్తాను అనమాట. ఆ సీన్ 10-20 సార్లు చూస్తాం. అంటే మామూలుగా మీ అందరికీ తెలిసింటుంది ఈ మా మూవీస్ లో ప్లస్ ఈటీవీ సినిమా. సో దీంట్లో ఎక్కువ చిరంజీవి సాంగ్స్ చేస్తూనే ఉంటారు. ఈ దొంగ మొగుడు, ఎమ్ముడికి మొగుడు. సో ఈ మూవీ సాంగ్స్ కిక్కాస్ అలా మాకు రిజిస్టర్ అయిన సాంగ్స్ అవి. అప్పట్లో లిరిక్ రైటర్స్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి తెలుసుకునే అవసరం లేదనిపించి, ఐ మీన్ అంత నాలెడ్జ్ ఉండేది కాదు. జస్ట్ సాంగ్ విన్నామా, ఎంజాయ్ చేసామా. సో ఈ వీడియో కోసం కొంచెం బ్యాక్ గ్రౌండ్ లైక్ రీసెర్చ్ చేసేటప్పుడు we found out those gems are written by the legend. Correct. సో దాంట్లో రుద్రవీణ ఒక ఆయన రాసిన ఒక చెక్కిన ఒక శిల్పం అనమాట. సో రుద్రవీణలో నమ్మక్కు నమ్మక్కు ఇదే ఆ సాంగ్ చాలా బాగుంటది. సో అందులో నాకు అంటే లిరిక్స్ మొత్తం అంతా బాగుంటది, కానీ అది రెండో చరణంలో ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏ నాటికి. సో ఆ లిరిక్స్ అంటే నువ్వు ఎంత పెద్ద మేడలు కట్టినా కింద నుంచే స్టార్ట్ అవ్వాలి కదా, భూమి నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. సో అక్కడ బిల్డింగ్ ని అంటే ఒక భవనాన్ని ఆయన చెప్తూ అది మన లైఫ్ కి ఎట్లా యూజ్ అవుతుంది అంటే నువ్వు ఎంత పెద్ద ఎదిగినా కూడా నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావో అది పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను. సో పుడమిని చూడని కన్ను అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కిందకు చూడు, ఎక్కడ స్టార్ట్ అయినావో చూడు. మీన్ నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా అదే అంటే నువ్వు అర్థమైంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు తెలియకపోతే నువ్వు ఉండడం వేస్ట్ అనమాట. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వు వేస్ట్. అదే ఎగ్జాక్ట్లీ సేమ్ రుద్రవీణ మూవీలో ఇంకో సాంగ్ తరలి రాదు తనే వసంతం. సాంగ్ గుర్తు రాదు. తరలి రాదు తనే వసంతం. మీరు నమ్ముతారా లేదా గైస్, ఇప్పటికీ నా ప్లేలిస్ట్ లో ఈ 2 సాంగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ సాంగ్ అయితే చాలా స్లోగా ఉంటది, అంటే వైబ్ మాత్రం సూపర్ ఉంటది. అంటే ఒక 10-20 మంది అక్కడ పని చేస్తుంటారు అనమాట కూలీలు. సో అక్కడికి వెళ్ళి చిరంజీవి ఆ సాంగ్ పాడతాడు అనమాట. ఆ మూవీ కంటెక్స్టే లైక్ ఒక కళ, లైక్ ఏమంటారు, సంగీతం బాగా తెలిసిన ఒక మంచి కొడుకు మెగాస్టార్ చిరంజీవి హీరో. సో హీరోకి ఒక అందరూ ఈక్వల్ గా ఉండాలా, ఆయన ఒక టోన్ లో ఉంటాడు. అందరు ఒక కమ్యూనిజం ఆ క్రేజ్ లో అందరూ ఈక్వల్ గా ఉండాలా, ఎవరేం తక్కువ కాదు అనే రేంజ్. బట్ వాళ్ళ నాన్నకి అది ఇష్టం ఉండదు. మనం ఈ రేంజ్ లో ఉండాలా, ఇట్లే ఉండాలా అనే టోన్ లో వాళ్ళ ఫాదర్ ఉంటాడు. బేసిక్ గా నాన్నలు అందరూ అలాగే ఉంటారు. సో సంగీతం అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేది కాదు అని వాళ్ళ ఫాదర్ ఉంటారు. కానీ చిరంజీవి అలా అనమాట కదా మూవీలో. సో ఆ కాంటెక్స్ లో వచ్చే సాంగ్ ఇది. ఈ సాంగ్ లిరిక్స్ మొత్తం ఆ టోన్ లోనే ఉంటాయి, ఆ మీనింగ్ తోనే ఉంటాయి. చెప్తుంటా. సో దాంట్లో వెన్నెల దీపం కొందరిదా అడవికి సైతం వెలుగు కదా. అదే వెన్నెల అనేది నీకు నాకు అనేది కాదు, అడవికి కూడా వెన్నెలే, మనిషి కూడా వెన్నెలే. సో ఇక్కడ మ్యూజిక్ ని వెన్నెలతో పోలుస్తున్నాడు. మేబీ నాకు అర్థమైంది అది. సో అది అందరికి రావాలా, మనం తీసి పెట్టుకునే కదా మొత్తం సాంగ్ అంతా ఆటంలోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన డిస్క్రైబ్ చేస్తుంది వెలుగునే, కానీ మూవీ మొత్తం కాంటెస్ట్ అంతా 2 లైన్స్ లోనే ఉంది. అంటే మామూలుగా ఇక్కడ వెలుగు గురించి చెప్తున్నాడు, కానీ అది యాక్చువల్ గా రిలేటెడ్ టు సంగీతం అనమాట. సంగీతం నీకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, మొత్తం ఉండే వాళ్ళందరికీ అందాలని. సో మీరు చిరంజీవి గురించి అంటే ఇప్పుడు వచ్చిన బోలా శంకర్ చూసి 2K కిడ్స్ పొరపాటు పడుతుంది. హీస్ ఓజీ గాయ్, ఓజీ. సో మీకు చిరంజీవి గారి యాక్టింగ్ క్యాపబిలిటీస్ తెలియాలంటే రుద్రవీణ, ఆపద్ బాంధవుడు, గ్యాంగ్ లీడర్, ఛాలెంజ్, స్వయం కృషి, హిట్లర్ ఈ మూవీస్ చూడండి. హీ హాస్ టచ్డ్ ఎవ్రీ జోన్ ఆఫ్ ద ఎమోషన్స్. లైక్ ఇంకా డాన్స్ గురించి ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు. నాకు డాన్స్ అంటే ఫస్ట్ థాట్ మెగాస్టార్. మన జనరేషన్ హీస్ స్టార్, మెగాస్టార్. సో ఇప్పుడు వచ్చిన మూవీస్ చూసి ఆయన జడ్జ్ చేద్దండి. బాస్ ఈజ్ బాస్. ఒకసారి అలా ఒక 15 years బ్యాక్ వెళ్ళి
ఇంద్ర మూవీ పెట్టుకొని చూడండి ఒకసారి. ఇప్పుడు మీరంతా రీ రిలీజ్ ట్రెండ్ అవుతున్నామేమో కానీ ఇందులో 50th 100th డే ఫంక్షన్స్ కి కత్తులు పెట్టుకొని పోయారంట సినిమాకి. అట్టుండదు. అదే ఇంద్ర మూవీ ఇది 175 days ఫంక్షన్ ఎట్లా ఉంటదంటే మొత్తం ప్రజలంతా మొత్తం నిండిపోయి ఉంటారు. సో మనం వేరే జోనర్కి వెళ్ళిపోతున్నాం. స్పెషల్ వీడియో చేద్దాం చిరంజీవి గురించి మాట్లాడదాం. సో దట్ ఈస్ దోస్ 2 songs అండ్ నెక్స్ట్ కొత్త బంగారు స్టార్ట్. సో కొత్త బంగారు లోకంలో ఆ ఎస్పీబీ గారి సాంగ్ నీ నీవే ఎవరు బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా. సో ఆ సాంగ్ కూడా బాగుంటది. లైక్ ఆ సాంగ్ మూవీలో 2 times వస్తాం అనుకుంటా మేబీ నాకు గుర్తున్నంత వరకు. ఫస్ట్ ఆయన ఇంటి నుంచి వరుణ్ సందేశ్ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు స్టార్ట్ అయ్యి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కంటిన్యూ అవుతుంది సాంగ్. ఆ ట్రాన్సిషన్ ఓకే. అది మంచి మూవీ గాయస్. అది కూడా లైక్ ఇంటర్ లవ్ స్టోరీ మేబీ నిబ్బా అనుకోవద్దండి. మంచి మూవీ అది. వరుణ్ సందేశ్ ఫస్ట్ మూవీ బాగుంటది. అందులో ఒక 2 lines సాంగ్ బాగుంటది. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరబడినా పడినా జాలి పడదేందుకు కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. అదే లైఫ్ ఈజ్ నాట్ లైక్ బడి చదువు అంటే స్కూల్లో ఉన్నంత ఈజీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మనం సాల్వ్ చేసుకోవాలి. లైక్ నువ్వు వచ్చే వరకు నీకోసం ఏ ఆపర్చునిటీ వెయిట్ చేయదు. ఈ టోన్ లో సాంగ్ అది. ఇంకో 2 lines ఉంటాయి బ్రో. ఇంకోటి 10 నెలలు ఎగ్జాక్ట్లీ 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు ఇప్పుడు కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో బడికో సాగనంపక ఉంటుందా. బడి అన్నా అది జడ 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 యాక్చువల్గా బడి కూడా వస్తుంది అంటే సాంగ్ లేదు. బట్ ఇఫ్ కంపేర్ అయితే బడి కూడా ఒక ఎవడు నువ్వు క్రిటిసైజ్. సో అది బేసిక్లీ గుడికో జడకో సాగనంపక ఉంటుందా. లైక్ గుడి ఈజ్ ఎ టెంపుల్ అండ్ జడ ఇస్ లైక్ ఉమెన్. బేసిక్లీ ఉమెన్ అక్కడ. సో 10 months మోసిన తల్లి లైక్ యాక్చువల్గా 9 months అనొద్దండి. ఫుల్ ఓవరాల్ 10 months మోసిన మదర్ నీకోసం ప్రాసెస్ ని ఇది ఉంటది కష్టం ఉంటది అని చెప్పి కన్నడం ఆపేస్తారా. లేకపోతే చెట్టుకు వచ్చిన పువ్వు లేదు ఇది నాకు వచ్చింది నా దగ్గర ఉండాలని ఏది అనదు. లైక్ ద పర్పస్ ఆఫ్ లవ్ ఇస్ ఎదర్ టు గో టు ద టెంపుల్ ఆర్ ఇట్ షుడ్ గో ఫర్ ఎ ఉమెన్. సో ఏది నీది కాదు, కష్టం వచ్చిందని ఏది ఆగిపోకూడదు అన్నట్టు ఇది ఉంటది. కరెక్ట్. ఇంకేమైనా లైన్స్ ఈ సాంగ్ లో అంటే సాంగ్ మొత్తం బాగుంటది. లైక్ సడన్ గా స్ప్లాష్ అవ్వట్లేదు అంతే. మూవీ కూడా చాలా బాగుంటది గైస్. నాకు రావు రమేష్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది ఈ మూవీలోనే. మేబీ నేను ఫస్ట్ ఆయన రికగ్నైజ్ చేసిన మూవీ. ఆ బోర్డు పైన ఒక హార్ట్ టీనేజ్ ఎవడొచ్చినా కాంప్రమైజ్. నాకు చాలా ఇష్టం ఆ సీన్. సో నెక్స్ట్ ఇంకా సాక్షి గారి సాంగ్స్. సో నెక్స్ట్ సాంగ్ నాకు బాగా లైక్ మైండ్ లో ఉండిపోయిన సాంగ్ మహేష్ బాబు ఒక్కడు. బాబు సాంగ్ ఒక్కడు. బాబు సాంగ్ ఆ ఇంట్రో సాంగ్ కృష్ణున్నాయన ఎగ్జాక్ట్లీ హరే రామ సాంగ్. శంకర్ మహాదేవ్ వాయిస్ క్రేజీ ఉంటది సాంగ్. సో ఆ సాంగ్ కూడా ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉన్నట్టు ఉంటది. బట్ ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్, ఎగ్జాక్ట్లీ మోటివేషన్ ఆ జోన్ లోనే ఉంటుంది. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిస్తాం మిత్రమా. సో వాళ్ళని పూజిస్తా అన్న వాళ్ళు ఏం సాధించారో కొంచెం గుర్తిస్తాం. వాళ్ళని పూజించడమే కాకుండా వాళ్ళు ఏం సాధించినారో గుర్తిద్దాం మిత్రమా అని. సో దీంట్లోనే ఇంకో 2 లిరిక్స్ ఉంటాయి. ఏదో అది పసిడి పతకాల హారం కాదురా విజయ తేజం, కాదు పసిడి పతకాల హారం
కాదురా విజయ తీరం ఆటనే మాట కర్తం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. అంటే యాక్చువల్ మీకు అర్థమైంటది, బట్ స్టిల్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో జస్ట్ లైక్ ఆర్సీబీ కరెక్టే, మాకు కప్పు లేదు, బట్ స్టిల్ వి హావ్ దట్ ఫ్యాన్ బేస్. ఐఎమ్ ఆల్సో విరాట్ కోహ్లీ ఫ్యాన్, తెలుసు కదా. అంటే నీకు కప్పులు ఉన్నంత మాత్రాన నువ్వేదో సాధించినట్టు కాదు. ది గేమ్ అనేది నిన్ను నువ్వు గెలిచే యుద్ధం లాంటి. సో ఈ లిరిక్స్ ని ఆర్సీబీని ట్రోల్ చేయడానికి మా తెలుగు యువత చాలా ట్రై చేస్తారు సేమ్ లిరిక్స్ తో. బట్ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ దిస్ సాంగ్, శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవదా, ఎగ్జాక్ట్ లిరిక్స్ గుర్తు రావట్లేదు, బట్ యా మీకు అర్థమైంటది. ఆ టోన్ లో కూడా ఉంటది, ఇది కూడా ఉంటది సాంగ్ లో. అది ఒక మంచి సాంగ్. నెక్స్ట్ సేమ్ మహేష్ బాబు మూవీ క్లాసిక్ మురారి. నువ్వు చెప్పొద్దు, పేరు చెప్పొద్దు, నాకు తెలుసు. మురారి చాలా ఎంజాయ్ చేసాం, లిటరలీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీ మూవీకి రీ రిలీజ్ కి అంత హైప్ రావడం, అండ్ ఆ రీ రిలీజ్ లో హీరో ఇంట్రడక్షన్ కో లేకపోతే ఏదన్నా ఒక ఫైట్ కో యూరోపియా కంటే శాస్త్రి గారి లిరిక్స్ కి యూరోపియా వచ్చింది. లిటరలీ ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఆ పెళ్లి సాంగ్ కి మన తెలుగు యూత్ అమ్మ పెళ్లి చేసుకున్నారు, ఒక క్లాసిక్ ఇచ్చారు మనిషి మా కృష్ణ. కరెక్ట్. ఇంకో 30-40 ఏళ్ళు వచ్చిన తెలుగు పిల్లల ఖచ్చితంగా సాంగ్ వినాల్సిన సాంగ్ కంపల్సరీ ఉంటది ఆ సాంగ్. సో అంత పెళ్లి సీడ చూసినా ఆ పాటే, ఎక్కడ చూసినా ఆ పాటే. సోనాలి బింద్రే మహేష్ బాబు కాంబినేషన్. వితౌట్ దట్ సాంగ్ తెలుగు ఫిలిం తెలుగు మ్యారేజ్ మేబీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇవి వేసి అప్పట్లో స్టాండర్డ్. యాక్చువల్ గా ఆ సాంగ్ వింటుంటే నీకు వైబ్ వస్తుంది అన్నమాట. అంటే తెలుగుతనం అంటారు కదా. లిరిక్స్ కూడా జస్ట్ నార్మల్ పెళ్లినిగా అన్నట్టు, వెన్నెలే పందిరి అన్నట్టు, చంద్రుడా కిందకు చూడు ఇలాంటి టోన్ లో ఉంటది ఎగ్జాక్ట్ లిరిక్స్. దేవుళ్ళ పెళ్లి, దేవుళ్ళ పెళ్లి అయినా ఇంత ఘనంగా జరిగేనా, అసలు ఆ లిరిక్ సూపర్ ఉంటది అనమాట. బంధువులంతా తొదలిదండి, బాగుంటది సాంగ్. బట్ ఆ మూవీలో దీనికంటే ఇది కూడా గొప్ప సాంగ్, దీనికంటే బెస్ట్ లిరిక్స్ అని చెప్తా. ఇంకొకటి కస్తూరిలా మరి కడదాకా కలిసుండనా, అదే వేరే సాంగ్. యావది సాంగ్ అందానికే అందానివే. సో అందానికే సాంగ్ లో కూడా అందానికే కస్తూరిలా మరి నీ నుదుటనే చేరి కడదాకా కలిసి ఉండనా. ఈ పర్టికులర్ లైన్ కి రీ రిలీజ్ లో జస్ట్ ఒక లైన్ కి మొత్తం థియేటర్ ఎరప్ట్ అయింది. ఒక లిరిక్ రైటర్ ని అంతగా సెలబ్రేట్ చేసాం ఆ రోజు. దీని తర్వాత వెంటనే ఇంకో లిరిక్ వస్తుంది. కన్నీరులా మరి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా. ఇదే సాంగ్ ఉన్నాయి. ఇంకోటి ఇది చాలా ఇంపాక్ట్ ఉండే లైన్ ఏదో ఒకటి ఉంది వరకు, నువ్వు పిలిచేందుకే పేరున్నది. ఓకే, ఈ లైన్ ఇట్స్ ఎవరన్నా రాయగలరు, ఇది ఓకే. కానీ అక్కడ ఉన్నది లేదు, శాస్త్రి గారు గెలిచేందుకే నాకు పొగరున్నది. ఆ పొగరు మన శంకర్ మోదం గారు చెప్పిన పాడినారు, ఎంత పొగరుగా పాడినారు. మీ సాంగ్ ఆ సాంగ్ ఉంటే మీకు అర్థం అవుతుంది. అది నిన్ను గెలిచేందుకే నాకు పొగరు ఉంది, నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నది. ఎగ్జాక్ట్ గా లిరిక్స్ గుర్తులేదు కానీ సేమ్ సాంగ్ లో ఇంకో మీనింగ్, లైక్ నువ్వు ఉండడానికే నా గుండెల్లో ఒక కోట్ ఉంది అన్నట్టు ఇంకో లిరిక్ ఉంటది. ఆ లిరిక్ ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు. యాక్చువల్గా మురారి రీ రిలీజ్ ఒక 15 days 20 days అనుకుంటే వాళ్ళు అనౌన్స్ చేసింది, ఒక 1 month ముందు. అప్పటి నుంచి మన తెలుగు యువత మొత్తం ఈ సాంగ్స్ వింటూనే ఉన్నారు అనుకుంటా. పెళ్లిలే వేసుకున్నారు, బెంగళూరులో అక్షింతలు కూడా పంచారు. అంటే మురారి సాంగ్స్ అంటే ఒక వైబ్ అంతే, ఎవర్ గ్రీన్. అప్పట్లో ఆడలే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. మహేష్ బాబు గారి యాక్టింగ్ అంటే ఎలా ఉంటుంది, క్యూట్ గా ఉంటుంది యాక్టింగ్ అన్నమాట. ఆమె పేరు గుర్తు రావట్లేదు. మహేష్ బాబు వాళ్ళ మదర్ క్యారెక్టర్. కరెక్ట్. ఓకే, నాకు మదర్ అంటే గుర్తొచ్చింది. ఒక
చిన్న బిట్ ఉంటది అనమాట. అంటే వాళ్ళ హస్బెండ్ తో నా కొంగుతో కరెక్ట్. అది ఆ సీన్ కి గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఆ సీన్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. నన్ను ఫాలో అయ్యారు తెలుసు. నేను ఆ సీన్ పర్టికులర్లీ స్టోరీ పెట్టా రిలీజ్ లో. కరెక్ట్. దట్ ఈస్ శాస్త్రి గారు ఫర్ యూ గైస్. నెక్స్ట్ ఏది నీకు నచ్చిన ఫేవరెట్? ఐ మీన్ ఫేవరెట్ కానీ నన్ను బాగా ఇంపాక్ట్ చేసిన సాంగ్ శ్రీకాంత్ మూవీ మహాత్మా. కరెక్ట్. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఆ మూవీ శ్రీకాంత్ 50th మూవీ అని ప్రమోట్ చేసినట్టు గుర్తుంది. 50th మూవీ. అది కూడా చాలా ఎక్స్పెషలీ ఆ మూవీలో ఇంకో సాంగ్ కూడా ఉంటుంది. లైటర్ తెలియదు కానీ ఏం చేయలేదు గుర్తు. ఆ పాట ఒక ఊపు ఊపింది అనమాట. అప్పట్లో ఆటో డ్రైవర్స్, ట్రాక్టర్స్ లో ఎక్కడ పోయినా అదే సాంగ్. బట్ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన సాంగ్ మహాత్మా టైటిల్ ట్రాక్. కొంతమంది ముక్తి పేరు కాదుర గాంధీ, వీధికొక్క ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. ఈ సాంగ్ గురించి ఎస్పీబీ కాదు ఈటీవీలో ప్రోగ్రామ్ వచ్చేది ఏదది స్వరాభిషేకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్రేజ్ ఉంటది. యాక్చువల్లీ ఈ సాంగ్ నేను ఫస్ట్ విన్న వర్షన్ ఇది కాదు. ఇందిరమ్మ ఇంటి పేరు అది ఉంటది. ఓకే. తర్వాత ఏదైనా కాంట్రవర్సీ. దీంట్లో నాకు బాగా గుర్తుండిపోయిన లిరిక్ ఏంటంటే సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దిక్కును చూపిన క్రాంతి. అది నాకు ఇది పర్టికులర్ గా ఎందుకు గుర్తుందంటే నేను స్కూల్లో చదివేటప్పుడు మా సోషల్ టీచర్ చెప్పాడు బ్రిటిష్ రాజ్యం సూర్యుడు అస్తమించని రాజ్యంలో. ఐ మీన్ వరల్డ్ అంతా వాళ్ళదే ఉన్నారు. ప్రపంచంలో 12 hours ఒక జోన్ లో వెళ్తూ ఉంటే ఐ మీన్ పగలు ఉంటే ఇంకో జోన్ లో పగలు ఉంటది. సో వాళ్ళు ఈ సైడ్ ఉన్నారు ఆ సైడ్ ఉన్నారు అని చెప్పే టోన్ లో ఇది చాలా ఫేమస్ లైన్ అప్పట్లో. సో దాన్ని ఒక పాటలో యూజ్ చేస్తూ వాళ్ళకి పడమర దిక్కును చూపినారు. పడమర దిక్కు అంటే సూర్యుడు అస్తమించారు. సో అది ఆ రాజ్యానికి అనిపించింది నాకు. సో ఆ సాంగ్ లో ఇంకా కొన్ని లిరిక్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల సంథింగ్ ఏదో ఉంటది. లైక్ దండి మార్చ్, దండి యాత్రనే దండయాత్రగా సంథింగ్ చాలా బాగుంటది. ఇంకా పాట గురించి మాట్లాడాలంటే మనలాగే ఒక మామూలు తల్లి కడుపున పుట్టిన వాడే కదా మహాత్ముడు అంటూ మన్నను పొందే స్థాయికి ఎదిగాడు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్. మొత్తం ఆ సాంగ్ లో మొత్తం గాంధీ చేసిన లైక్ సత్యాగ్రహం, దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు మొత్తం అంతా కవర్ చేస్తారు. అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ సాంగ్ లైక్ చాలా బాగుంటది. మహాత్మా గాంధీ మొత్తం సాంగ్ అంతా ఆయన గురించే ఉంటది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి బేసిక్ గా ఇప్పుడు 2K kids మహాత్మా గాంధీ అంటే నోట్ల మీద అంతే. ఆయన గురించి ఎక్స్ప్లోర్ చేయాల్సింది తెలుగు వాళ్ళు. ఈ సాంగ్ ఏనండి అర్థమైపోద్ది. అంత గ్రేట్ సాంగ్ ఇది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటది సాంగ్ లో. నెక్స్ట్ అంటే అలా కొద్దిగా వెనక్కి వెళ్దాం. పాత సాంగ్ పట్టుదల మూవీ అని సుమన్ గారు చేసిన మూవీ అది. సో దాంట్లో ఒక మేబీ నువ్వు చూసింటావు ఈ మధ్య, అంటే ఈ మధ్య కాదు కొద్దిగా యూట్యూబ్ లో ఆర్జీవి గారు పాట గురించి చెప్పినారు అనమాట. ఆర్జీవి వీడియోలు వినే ఉంటా. పాట చెప్పు. ఎప్పుడు ఒప్పుకోద్రా ఓటమి అంటే అది ఏదో పాట, అది సాంగ్ ఏదో ఒక లైన్ అనుకున్నావు. ఓకే తెలియదు. అది ఇంపాక్ట్ ఉన్న సాంగ్ బ్రో. అది ఏ మూవీ? పట్టుదల. చూడలే. సో దాంట్లో ఆ సాంగ్ లో కొన్ని లిరిక్స్ ఉన్నాయి అనమాట. అంటే నీకు నీ లైఫ్ చాలా రిలేటెడ్ అవుతాయి అనమాట. నువ్వు ఎప్పుడైతే ఫుల్ డౌన్ఫాల్ అవుతావో సో అలాంటప్పుడు ఈ సాంగ్ వింటే నీకు మంచి మోటివేషన్ వస్తుంది అనమాట. నొప్పి లేని నిమిషం ఏది, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నీకు నొప్పి లేని టైం ఏది. సో నీకు ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది లైఫ్ లో మొత్తం చనిపోయే వరకు. సో అది నొప్పి లేని నిమిషం ఏది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. అంటే నువ్వు నిలిచిపోతే మొత్తం నీ లైఫ్ అంతా ఒక పక్కకి వెళ్ళిపోతుంది. సో జీవితం అంటే ఒక పోరాటం, నువ్వు ఏదో ఫైట్ చేస్తూనే ఉండాలా. సో దానికి నీకు ఎవరు లేరని నువ్వు అనుకోవద్దు, దానికి ఎవరెవరు ఉన్నారని నెక్స్ట్ లైన్ లో చెప్తాడు.
అంటే సత్తు ఉంది, నెత్తురు ఉంది, దేహం ఉంది. సో ఇవన్నీ నీకు తోడున్నాయి. సో నువ్వు ఎవరు లేరు అని నువ్వు పడిపోవాల్సిన అవసరం లేదు. లేచి పరిగెత్తు అని. ఓకే, మూవీ పాట అది చెప్పినప్పుడు విన్నా, లైక్ ఏదో ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ షార్ట్స్. చాలా బాగుంటది సాంగ్, మంచి ఇది అనిపించింది. లైక్ ఫీసీ గా చెప్పినట్టు పాకు ఒక చోట ఉండొద్దు అని, ఓకే నీకెవరు లేరు అని. నువ్వు అది పాట నాకు తెలియదు, పాట నువ్వు చెప్పేది పాట. సో అది అనమాట ఆ సాంగ్. అజ్జీ అంటే గుర్తొచ్చింది గైస్, శ్రీదేవి సాంగ్ వెంకటేష్. జాములా తిరి జోల పాడదా బ్యూటిఫుల్ సాంగ్, బిఫోర్ స్లీప్. చాలా బ్యూటిఫుల్ ఉంటది, స్మూతింగ్ సాంగ్, అది చాలా బాగుంటది. అది కూడా శాస్త్రి గారు రాసింది. అగైన్ ఆర్జీవి ఇస్ నాట్ ద ఆర్జీవి నౌ వి ఆర్ సీయింగ్. హిస్ జర్నీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు తెలిసి ఆర్జీవి బెస్ట్ ప్రోడక్ట్ లాస్ట్ రిలీజ్ అయింది రక్తచరిత్ర 1. 2 కూడా బాగుంటది, బట్ 1 ఇస్ హిస్ లాస్ట్ బెస్ట్ వర్క్ అని చెప్తా. బెస్ట్ వర్క్ ఆఫ్ హిమ్, బట్ ఇట్ వాస్ గ్రేట్. వస్తా మొన్నే సందీప్ రెడ్డి క్వశ్చన్ అడిగితే చెప్తాడు, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అంటాడు. ఆర్జీవి ఇస్ ద ఫాస్టెస్ట్ ఫిల్మ్ మేకర్. మనకు తెలుగులో ఫాస్టెస్ట్ ఫిల్మ్ మేకర్ అంటే మోస్ట్లీ పూరి జగన్నాథ్ గారు అంటారు. పూరి జగన్నాథ్ గారు గురువే 24 hours లో ఒక మూవీ రిలీజ్ చేసిన, ఒక మూవీ మొత్తం షూట్ చేస్తారు కదా ఆర్జీవి. రవితేజ సినిమా అది, చార్మి ఉంటది, మూవీ నేమ్ గుర్తులు. అట్లా నాకు తెలిసినంత వరకు 24 hours లో మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తారు. నేను విన్నా, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. సంథింగ్ ఏదో దొంగల్ సంథింగ్ ఏదో మూవీ, చార్మి రవితేజ 24 hours అంట. గ్రేట్ టెక్నీషియన్ కదా ఆర్జీవి. ఇప్పుడు అంటే ఏదో ఐ మీన్ ఆయన కమెంట్ చేసాక మనం మళ్ళీ అంత లేదు అనుకుంటలేదు. బట్ హి విల్ కమ్ బ్యాక్ షూర్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. వెయిటింగ్ యాక్చువల్లీ వెయిటింగ్. అలా ఒక మంచి కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. నెక్స్ట్ మనీ మనీ మోర్ మనీ. కరెక్ట్ సాంగ్ అది విన్నాను, మరి అంత గుర్తులేదు. బట్ ఓకే నువ్వు చెప్తావు కదా. మూవీలో ఆ సాంగ్ మనీ ఇంపార్టెన్స్, మనీ లేకపోతే మనిషి ఎంత ఇది అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అంటే మనీ ఇంపార్టెన్స్ ఇన్ లైఫ్. లైక్ చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువు అవుతానంది అంది మనీ మనీ. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్ని అంది మనీ మనీ. లైక్ బిచ్చగాడికైనా మనీ, చక్రవర్తికైనా మనీ అదే. ఆ సాంగ్ మొత్తం ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నాకు, బట్ మొత్తం సాంగ్ అంతా మనీ గురించే ఉంటది. బట్ వన్ పర్టికులర్ లైన్, లైక్ పుట్టడానికి పాన కట్టడానికి మధ్య అన్ని అంది మనీ మనీ. సో నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయాక మనీ మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనీ లేకపోతే నువ్వు లేవు. సో అది అంటే బేసిక్ గా బిట్వీన్ బర్త్ అండ్ డెత్ మనీ మనీ మనీ. ఓకే, అది ఒక సాంగ్. నెక్స్ట్ ఓకే, ఇప్పటి వరకు మనం కొద్దిగా మోటివేషన్ అలా మాట్లాడినాం. ఇప్పుడు కొద్దిగా అలా లవ్ సాంగ్స్. ఒక బ్రేకప్ అంటే మనం భయపడ్డాం. బ్రేకప్ వద్దులేదు, బ్రేకప్ కూడా మాట్లాడదాం. అంటే బ్రేకప్ ముందు జరిగే లవ్ కదా. సో ఫస్ట్ లవ్ గురించి మాట్లాడదాం, తర్వాత బ్రేకప్ గురించి మాట్లాడదాం. సో లవ్ అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి. అందులో నాకు అంటే ఒకే పదమే మొత్తం సాంగ్ అంతా రిపీట్ అవుతూనే ఉంటది అనమాట సాంగ్ లో. సో అది ఖడ్గం మూవీలో నుంచి నువ్వు నువ్వు అనే సాంగ్. ఓకే, ఖడ్గం ఖడ్గం శ్రీకాంత్ కృష్ణవంశీ, శ్రీకాంత్ అండ్ సోనాలి బింద్రే అండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రైటింగ్ ఉంటుంది దాంట్లో. అంటే ఒక ప్రతి పదం తర్వాత పదం ఇంకొక వస్తుంది, వెంటనే మళ్ళీ నువ్వు. సో ఇలా మొత్తం అలా నువ్వు కౌంట్ చేసుకుంటూ పోతే మాక్సిమం అప్రాక్స్ 35 పైనే ఉంటాయి వర్డ్స్. 40 అప్ టు 35 to 40 ఉంటాయి వర్డ్స్. నువ్వు 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 సాంగ్ మొత్తం చాలా బాగుంటుంది సాంగ్. సో నెక్స్ట్ నీకు నచ్చిన సాంగ్? సో లవ్ సాంగ్స్ అంటే ఐ మీన్ చాలా ఉన్నాయి. నాకు పర్టికులర్ గా ఇమీడియట్ గా ఇప్పుడు స్ట్రైక్ అయిన సాంగ్ ఆకాశగంగా వానా మూవీ. కన్నడ మూవీ రీమేక్ అది. ముంగారమలై. ఆకాశగంగా ఎదుట నిలిచింది నిలిచింది చూడు
జలతారు వన్నెలేమో ఆ పాట చాలా ఇష్టం guys నాకు ఆ రెండు. నెక్స్ట్ ఇది ఆకాశగంగా. యా ఐ మీన్ ఈ రెండు సాంగ్స్ లో ఒక లిరిక్ ఉంటది, ఏ సాంగ్ లో పర్టికులర్ గా తెలీదు, లైక్ కనుబొమ్మ విల్లెత్తి ఆ లిరిక్ బాగుంటది. లిరిక్ బాగా గుర్తుంది బట్ ఏ సాంగ్ లో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఐ థింక్ దీంట్లో అనుకుంటా, ఎదుట నిలిచింది చూడు, అదే అనుకుంటా. కనుబొమ్మ విల్లెత్తి ఓ చూపు విసిరావే చిలకమ్మ గొంతెత్తి కతీయంగా కసిరావే. లైక్ ఐబ్రోస్ ని ఒక విల్లు బోతో పోల్చడం చాలా పొయిటిక్ గా అనిపించింది కదా. వాయిస్ ని ప్యారెట్ వాయిస్ తో స్వీట్ గా ఉంటుంది చెప్పడం కరెక్ట్ కదా. మనకి కనుబొమ్మ అలా షేప్ లో ఉంటదని. సూపర్ సాంగ్ బాగుంటది. ఇంకోటి ఇదే ఎదుట నిలిచింది సాంగ్ లో ఇంకొక లైన్ ఉంటది, జస్ట్ లాస్ట్ పాట లాస్ట్ లో వస్తుంది, వరం లాంటి శాపమేదో సంథింగ్ సొంతమైందిలా అనుకుంటావు. వరం లాంటి శాపం, రెండు కాంట్రాక్ట్ వర్డ్స్, వరం శాపం రెండు ఆపోజిట్ వర్డ్స్ ఒకే లైన్ లో దాన్ని ఒక మీనింగ్ వచ్చేలాగా రాయడం. కరెక్ట్. వరం లాంటి శాపం అర్థం చేసుకోవడానికి ఒక 10 seconds పడుతుంది కదా. సో తను కలవడం వరం, కలిసిన తర్వాత తనతో ఉండకపోవడం శాపం. లైన్ ఇంకొకటి దీంట్లోనే ఇంకో లైన్ ఉంది బాబు, అదే అనుకుంటాను నేను, ఏదో కేక ఏదో కరెక్ట్. నిన్నే చేదుకోలేక నా లేక, రెండు లేకలే, నిన్నే చేదుకోలేక ఎట్టెళ్ళిందో నా లేక, వినేవాదు లేక విసుక్కుందే నాకేక. ఓకే ఓకే, ఇది కూడా సేమ్ కన్ఫ్యూజన్, సేమ్ మూవీలో ఏ సాంగ్ లో గుర్తులేదు నాకు. ఆ ప్రాస చూడు, ఒక లేఖకి ఇంకో లేఖకి చాలా డిఫరెన్స్ ఉంది. చేదుకోలేక ఎగ్జాక్ట్ వర్డ్ కాదు, చేదుకోలేక అనేది అది ఒక చేదుకోలేక టైమింగ్. బట్ వినేవాళ్ళు లేక విసుక్కుందే నా కేక, నేను అరుస్తున్నా బట్ వినేవాళ్ళు లేక నా కేక నన్నే విసుక్కుంటోంది. ఇట్స్ లైక్ పొయెటిక్ ఎక్స్ప్రెషన్, క్రేజీ. ఆ మూవీ గురించి మాట్లాడాలి కదా, యాక్చువల్లీ మాట్లాడదాం. మన మూవీస్ గురించి మాట్లాడినప్పుడు ఈ మూవీ గుర్తు పెట్టుకో, ఖచ్చితంగా మాట్లాడదాం. బేసిక్ ఆ మూవీ పర్టికులర్ గా ఆ మూవీని ఎందుకు అంటానంటే, నేను ఫస్ట్ నాకు గుర్తున్నట్టు నేను ఫస్ట్ చూసిన ట్రాజిక్ క్లైమాక్స్, యాంటీ క్లైమాక్స్ మూవీ. హీరో హీరోయిన్ కలవడం అనేది నేను ఫిక్స్ అయిపోయా మైండ్ లో. యాక్చువల్గా మన తెలుగు మూవీస్ లో అదే జరుగుతుంది. వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఎట్లా చేసుకున్నా లాస్ట్ చివరికి హీరో హీరోయిన్ కలుస్తారు. అదే కదా, ఇదే మన తెలుగు సాంప్రదాయం. వెరీ ఫస్ట్ టైం ఐ థింక్ ఒక హీరో హీరోయిన్ కలవకపోవడం నేను చేసిన ఫస్ట్ మూవీ అదే అనుకుంటా, అందుకే మాట్లాడదాం అన్నది. కన్నడ మూవీ కదా, సో కన్నడ వాళ్ళకి తో ఇదేందో లేదు, కానీ మంచి ఇంపాక్ట్ ఉండదు అనమాట. తెలియదేమో గైస్, ఆ వాన అనేది ముంగాది మళ్ళీ రీమేక్ తెలుగులో రీమేక్ చేశారు. వాన ముంగాది మళ్ళీ గణేష్ మూవీ, అది కూడా చాలా బాగుంటది, సూపర్ ఉంటది. వాన ముంగాది మళ్ళీ 2 అని కూడా ఏదో తీసారు అనుకుంటా వాళ్ళు, మళ్ళీ ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. తర్వాత ఈ దియా లవ్మాప్టే గంటు అంటే సంథింగ్ సైడ్ బి రీసెంట్ గా సైడ్ బి నో మ్యాన్, విల్ టాక్ అబౌట్ దట్ మూవీస్ లేటర్. యా అన్ని ట్రాజిక్ ఎండింగ్స్ ఉంటాయి గైస్, బట్ ఆల్ హిట్ మూవీస్ ఓన్లీ, ఆల్ హిట్ మూవీస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. FYI. ఓకే, నువ్వు ఇక్కడ కార్పొరేట్ లాంగ్వేజ్ తీసుకురా బ్రో. నెక్స్ట్ బ్రో, నెక్స్ట్ నా పర్సనల్ ఫేవరెట్, నా ప్లేలిస్ట్, నేను ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే నేను ఖచ్చితంగా వినే ప్లేలిస్ట్ కంప్లీట్ చేసే సాంగ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరే సినిమా బ్రో. అది కూడా ఖచ్చితంగా నేను క్యాబ్, ఆఫీస్ క్యాబ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రావడమైనా పోవడమైనా ఈ సాంగ్ ఖచ్చితంగా వినే. అది అలవాటు అయిపోయింది సాంగ్, ప్లేలిస్ట్ స్టార్ట్ చేసిన. చాలా మంచి సాంగ్స్. అల్లంతా దూరాన బాగుంటది. ఆ సాంగ్ లో అసలు స్టార్టింగ్ పల్లవిలోనే ఒకటి ఉంటది, పల్లవి నుంచి మొత్తం సాంగ్ అంతా బాగుంటది. ఒక్క లైన్ లైక్ పర్టికులర్లీ ఏదో ఇంటర్వ్యూలో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సాంగ్, అంతవరకు నాకు దాని ఎగ్జాక్ట్. ఈ సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ సాంగ్ ఆ లిరిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. కన్యాదానంగా కన్యాదానంగా ఈ సంపద చేపట్టేవాడు శ్రీహరికార, పొందాలనుకున్న పొందే వీలుగా
అందరికి అందనిది సుందరి నీడ, కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆవరుడు శ్రీహరి కాడ, పొందాలనుకున్నా పొందే వీలుందా, అందరికి అందనిది సుందరి నీడ. సో బేసిక్ గా ఇక్కడ హీరోయిన్ గురించి పాట, కానీ ఇక్కడ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోపోయే వాడికి ఒక స్టేటస్ ఇస్తున్నాడు. సో తనని పెళ్లి చేసుకుంటే వాడు శ్రీహరి అవుతాడు. శ్రీహరి అంటే ఎవరు? కరెక్ట్. సో తనని పెళ్లి చేసుకుంటే నువ్వు దేవుడు అవుతావు. సో వెంకటేశ్వర స్వామి భార్య ఎవరు? లక్ష్మీదేవి. సో ఇండైరెక్ట్ గా తన హీరోయిన్ లక్ష్మీదేవి అంటూ నువ్వు తనని పెళ్లి చేసుకుంటే నువ్వు శ్రీహరి అవుతావు అని. సో తన ఇంపార్టెన్స్ ని ఈ రకంగా చెప్తున్నాడు. మామూలుగా అయితే మనం డైరెక్ట్ గా నీ ఇంపార్టెన్స్ తన లైఫ్ లో చెప్పొచ్చు, కానీ అదే హీరోయిన్ తన ఇంపార్టెన్స్ హీరోయిన్ పెళ్లి చేసుకునే వాడిని ఇది చేయడం సూపర్, అసలు బాగుంటది. ఐ మీన్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ అందరికి అందున సుందరి నీడ కూడా అందరికి అందదు, అంత ఇది గొప్పది హీరోయిన్ అన్నట్టు పోతా. సో స్టార్టింగ్ లోనే ఇంకోటి భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక, అసలు పోలికతోనే ఉంది కనలేదు ఇంతవరకు. అది అరుదైన చిన్నారి కంటే అరుదైన రకం, అంటే ఎవరు రేర్ పీస్, అరుదైన. మై ఫేవరెట్ లైన్ ఇన్ దిస్ ఎంటైర్ సాంగ్. ఇంకోటి ఐ మీన్ మీనింగ్ఫుల్ గా అనిపించేది ఏమంటే, మూవీలో త్రిష ఎంత మంది ఉంటారు, జాయింట్ ఫ్యామిలీ. నాకు గుర్తున్న వరకు మేము మూవీ ఫ్యామిలీని చుట్టానికి వెళ్ళినట్టు నేనైతే మూవీకి చేరుతాం మా ఫ్యామిలీతో. మూవీ తర్వాత వచ్చిన తర్వాత మా అమ్మ మా పిన్నిని అనింది, ఏ మూవీ మొత్తం జనాలే ఉన్నారు, ఫ్యామిలీ తప్ప ఏది ఉండదు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ అంతా వాళ్ళే. ఐ మీన్ ఇది తమిళ్లో కూడా ఉంది బ్రో, సేమ్ డైరెక్టర్. ఐ మీన్ ఏది ఫస్ట్ తెలియదు, సేమ్ ధనుష్ మూవీ, సేమ్ డైరెక్టర్, సేమ్ డైరెక్టర్. ఏది ఫస్ట్ తెలీదు, బట్ బాగుంటది. మన ధనుష్ బాగా చేస్తున్నాడు, కానీ వెంకటేష్ పండించే అంత ఎమోషన్స్ మేబీ నేను మూవీ చూడలేదు తమిళ, నేను కూడా చూడలే, కానీ మనకు నచ్చిన ప్రకారం మనం ఏది ఫస్ట్ చూస్తామో అదే నచ్చుతుంది. సీన్ అది సీన్ అసలు నాన్న చనిపోయాడంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అనమాట, చెయ్యిట్లా కొద్దిగా వెనక్కి పెట్టి. అసలు పీక్స్ అది ఆ ఎమోషన్. ఫాదర్ సన్ యాక్చువల్లీ ఆ మూవీని అందరూ లవ్ మూవీగా ఇస్తారు, బట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఉంటది కదా, లిటరలీ మోస్ట్ రిలేటబుల్ ఫాదర్ క్యారెక్టర్. సో ఈ సాంగ్ లో ఇంకో లైన్ చెప్పడం మర్చిపోయా, లైక్ ఇందరి చేతులు పంచిన మమత ఏదో వస్తుంది. లైక్ ఆ మూవీలో చాలా మంది తనే ఆ ఇంటికి లక్ష్మి ఇందరి చేతులు పంచిన మమత అని ఆ కాంటెక్స్ట్ కి రిలేట్ అయిపోయి కూడా ఒక లైన్ ఉంది, చాలా బాగుంటది. ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలతో నిత్యం విరిసే అందనమవద. కరెక్ట్ కరెక్ట్, బాగుంటది. ఎగ్జాక్ట్ మీనింగ్. అంటే అంతమంది చేతిలో పెరిగిన ఒక అమ్మాయి నీకు పూల తోట ఒక పూలు ఎట్లా ఉంటదో అది దాంట్లో డిస్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. మూవీలో ఒక సీన్ లో చెప్తాడు, సారీ నా వల్ల మీ డాడీ చనిపోయాడు అంటే, ఊరుకోండి నేనే తప్పు చేసిన, ఇంతమంది మీ మీద ఆశలు పెట్టుకున్నప్పుడు నేను వచ్చి లవ్ చేయమని నాది తప్పు కాదు అంటే బాగుంటది. ఇప్పుడు మూవీ కామెడీ ఉంటది. మన మూవీస్ గురించి మాట్లాడినప్పుడు కంపల్సరీ మాట్లాడదాం. Okay, we'll go for the next song. Yeah, off track now. Okay, next మన అల్లు అర్జున్ గారి మూవీ ఆర్య. ఏం నవ్వొచ్చింది గారు అని మెన్షన్ చేయడంతో. గారు వాళ్ళకి తెలుసు నేను చిరంజీవి ఏంట్రా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, సో అల్లు అర్జున్ గారు. ఓకే, నాకు నచ్చిన సీతారామ శాస్త్రి గారి లవ్ సాంగ్స్ లో ఇది ఒక సాంగ్ అనమాట. అంటే సాంగ్ మొత్తం చాలా బాగుంటది. ఆర్య మూవీ సాంగ్, ఏదో సాంగ్ పేరు అది లాస్ట్ సాంగ్, ఏదో ప్రియరాగమా, ఏదో ప్రియరాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ సవ్వడి నీదేనా. సో ఆ సాంగ్ లో లాస్ట్ ఒక 5-4 లైన్స్ సూపర్ ఉండదు అనమాట. అంటే తను ఉంటే నాకు ఇంకా ఏం అవసరం లేదు అన్నట్టు ఆ లిరిక్స్ ని తను అలా డిస్క్రైబ్ చేశాడు అనమాట. నువ్వుంటే దిగులంటూ రాదే, నువ్వుంటే వెలుగంటూ పోదే, నువ్వుంటే మరి మాటలు కూడా పాటైపోతాయి,
అసలు ఎట్లా రాసినాడు అర్థం చూడు. నువ్వు మాట్లాడితేనే జస్ట్ పాటలాగా వినపడతాయి నాకు. నువ్వు అది ఇప్పుడు మన వాళ్ళందరూ తీసేస్తారు, ఆయన అప్పుడే యూజ్ చేస్తున్నాడు. మళ్ళా నువ్వు ఉంటే ఎదురంటూ లేదే, నువ్వు ఉంటే అలుపంటూ రాదే, నువ్వు ఉంటే మరి ఎన్ని కష్టాలైనా నాకు ఎంతో ఇష్టాలే, నీతో వచ్చే కష్టాలు కూడా నాకు ఇష్టాలే. సో ఆర్య సినిమా లైక్ డిఎస్పీ సోల్ కరెక్ట్ ఒక ఏదో ఒక జోన్ లో కొట్టిన మూవీ అది. డిఎస్పీ సుకుమా ఫస్ట్ మూవీ, మన హార్ట్ కింగ్ ప్రొడ్యూసర్. ఇంకా డిఎస్పీ అయితే దంచి పడేస్తున్నాడు మ్యూజిక్, క్రేజీ ఉంటది. మళ్ళీ ఇదే సాంగ్ లో లాస్ట్ లో ఆ ట్యూన్ వస్తుంది వరకు, వైలెంట్ ట్యూన్, సాడ్ వర్షన్ తీస్తాడు. ఈ సాంగ్ లో ఆ వర్షన్ ఉంటది, మళ్ళీ సాడ్ వర్షన్ కూడా ఉంటది. సో అదనమాట ఆ సాంగ్. ఈ మూవీలో వర్షంలో మూన్ వాక్ ఆ స్టెప్ గురించి మన డాన్స్ మాస్టర్ చెప్తాడు కదా, సో అది ఇన్స్టెంట్ గా వచ్చిందట ఆ థాట్. బాగుంటది మూవీ. లైక్ హైలో ఇంట్రొడక్షన్ కూడా కుక్క పిల్లని పట్టుకొని పైకి రావడం డిఫరెంట్ గా ఉంటది. బాగుంటది. సుకుమార్ మ్యాథ్స్ టీచర్ సుకుమార్ ఉన్నాడు ఆ మూవీలో. లవ్ బాయ్ సుకుమార్ బాగుంటది మూవీ. సో అదే అనమాట ఆర్య మూవీ. వన్ సైడ్ లవ్, మేబీ దాంట్లో వన్ సైడ్ లవ్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ దట్ మూవీ. లిరిక్ రైటర్ ఏదో తెలియదు గైస్, మనం ఇచ్చేవాళ్ళం రా, వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఆ సాంగ్ కూడా బాగుంటది. మై బ్రదర్ వన్ సైడ్ లవ్ ఎంతో బెటర్. బాగుంటది సాంగ్. ఒక వన్ సైడ్ అప్పట్లో వన్ సైడ్ లాగా మూవీ ఒక బయోపిక్ లాంటిది. దట్ ఈస్ ఆర్య. జల్సా. రాముడిలా బతకగలం, రాక్షసులను మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ ఎప్పుడు సొంత ముఖం. అందులోనూ పవన్ కళ్యాణ్ అంటే ఫ్రేమ్ లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ హైట్ కూడా చూపిస్తారు. అట్లా హైట్ ఇంత అసలు అసలు నాకు బాగా గుర్తున్నందుకు నాకు తెలుసా ఫస్ట్ పోస్టర్ అప్పుడు ఈ ఫస్ట్ లుక్ ఏం లేదు. శ్రీకాంత్ మ్యాన్ హూ స్టార్ట్ ఫస్ట్ లుక్ ఏదో ఒక దీంట్లో ఒక బ్యానర్ రిలీజ్ చేస్తారు. అది జల్సాకు మహేష్ బాబు సినిమాతో అనుకుంటా. శ్రీకాంత్ ఫస్ట్ మ్యాన్ ఇంటర్వ్యూస్ ఫస్ట్ లుక్ టీఎఫ్ఐ అప్పట్లో పోస్టర్లు వచ్చేవి. టీజర్ కూడా కలేజ టీజర్ అనుకుంటా టీఎఫ్ఐ లో ఫస్ట్ టీజర్, నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ అనుకుంటా. శ్రీకాంత్ మ్యాన్ కలేజ టీజర్ అనుకుంటా. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో.